చూడండి, మొత్తం చిన్న చిన్న కాయలు అన్నమాట. పిందులు ఎండకు సరిగా క్యాప్చర్ గల. సాయంత్రం పూట అయితే బాగుండు. ఇప్పుడైతే నేను మధ్యాహ్నం తీస్తున్నా కాబట్టి ఎండ నా ఫోన్ మీద ఉంది, అందువల్ల సరిగా క్యాప్చర్ గల. హాయ్, నేను నమస్తే అందరికీ. కువైట్లో ఏ చెట్టుకు ఎలా విలువ ఉంటుందో తెలియదు, కానీ ఖర్జూరం చెట్టుకు వాల్యూ చాలా ఇస్తారనమాట వీళ్ళు. ఎందుకంటే సగము కువైట్ అంటే ఖర్జూరం చెట్లు. ఇప్పుడు మనకు ఇండియా అంటే వేప చెట్లు ఎలాంటివి వస్తాయో, కువైట్ గల్ఫ్ దేశం ఈ కువైట్ ఒకటే కాదు, ఇతర కంట్రీస్లో కూడా సౌదీ కానీ, దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ, ఇలాంటి మస్కట్ కానీ ఇలాంటి దేశాల్లో కూడా ఖర్జూరం చెట్టుకునే విలువ అదొక రేంజ్ అనమాట. దాని రేంజ్ ఎందుకంటే ఛాయ్, గవ్వ, ఖర్జూరం అంటారు. ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట. దివాళీలో కూర్చున్న ఇతర ఏ సందర్భాల్లో అయినా సరే ఖర్జూరం లేనిదే వీళ్ళు చేసుకోరనమాట సెలబ్రేట్. సో అలాంటి చెట్టుకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డైలీ నీళ్ళు పట్టడం, అలాగే దానికి కేర్ తీసుకోవడం, ఒక పసిబిడ్డలాగా చేసుకోవడం ఇళ్ళ దగ్గర. తోటల్లో అయితే మంది ఉంటారు, ఏది వాటిని సాగు చేయడానికి. ఖర్జూరం చెట్లు రావాలి, ఊడ్చాలి, పెంచాలి, కాయలు కోయింపాలి, ఇలాగా వర్క్ వాటి తోటలోనే. ఇప్పుడు మనం బొప్పాయి చెట్లు, అరటి చెట్లు ఎలా సాగుకుంటామో ఖర్జూరం చెట్లు, ఎందుకంటే ముఖ్యంగా ఈ నెలలో పండేది ఈ ఒక్క చెట్టే. అంటే ఈ ఒక్క చెట్టే అనే కాదు, స్ట్రాంగ్గా ఈ చెట్టు ఒక చెట్టే వాల్యూగా. ఇంక మొత్తం ఇంకా రేగు చెట్లు అంట, అది పార్కుల్లో ఉంటాయి కదా అలాంటి చెట్లు అంట, వాటికి విలువ ఉండదు కదా. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక సోక్ వరకే అవి. కానీ ఒక బిజినెస్ పరంగా కానీ, ఒక హెల్త్ పరంగా కానీ ఈ చెట్టు మాత్రానికే ప్రిఫర్ చేస్తారు ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీలో. సో అలాంటి చెట్టుకి ఎలాంటి దెబ్బలు తగలకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నీళ్ళు పట్టడం ఇలాంటి చేస్తారనమాట. ఇప్పుడైతే మొత్తం ఈ వెదర్ అయితే మారిపోయింది. ఇప్పుడు ఎండాకాలం మిడిల్లో ఉందన్నమాట. స్కూల్స్ కూడా క్లోజ్ చేసే టైం కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న పిందులు అయితే పుడుతున్నాయి, చిన్న చిన్న కాయలు. ఓకే, మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఉండే వాళ్ళకే కాదు, ఇతర దేశంలో ఉన్న మన ఇంటికాడ ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసంగా ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా, మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియకుండా ఉంటే చూడండి, తెలిసి ఉంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా, మీకు ఇప్పుడు ఆ పిందులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిందులు చూపిస్తా. చూడండి, మొత్తం చిన్న చిన్న కాయలు అన్నమాట. పిందులు ఎండకు సరిగా క్యాప్చర్ గల. సాయంత్రం పూట అయితే బాగుండు. ఇప్పుడైతే నేను మధ్యాహ్నం తీస్తున్నా కాబట్టి ఎండ నా ఫోన్ మీద ఉంది, అందువల్ల సరిగా క్యాప్చర్ గల. ఓకేనా, అదేనమాట. చాలా అంటే చాలా చిన్న పిందులు. దీనికి మొత్తం ఇది ఈ గడ్డను కాకుండా ఈ చెట్లు పనికొచ్చే చెట్లు అనమాట. ఇవి పక్కన అది మేకరవో ఏదో ఉంది, నీళ్ళు దీని చుట్టూ పాది చేసి. ఇదైతే కొంచెం ఇక్కడ ఇలా ఉంది, కానీ ఇళ్ళ దగ్గర కొన్నిసార్ల జస్ట్ ఒక చిన్న కవర్ పీస్ కూడా ఉండదు, అంత నీట్గా చేస్తారు. సో అక్కడ అందుబాటులో లేను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో గుర్తొచ్చింది కాబట్టి చేసి చూపిస్తున్నా. అంటే ఈ కాయలు పుట్టేటప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. భలే తమాసా, ఇక్కడ వెదర్ కూడా ఆ చెట్టుకు అనుకూలంగానే ఉంటుంది అనమాట. ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న పూత వస్తూ ఉంటుంది, మిడిల్లో వచ్చినప్పుడు అంతలా వస్తాయి. నేరుగా కన్నా ఇంకో కొంచెం తక్కువ, ఇప్పుడు అంతలా ఉన్నాయి. ఇవి మాగి ఒక పక్వానికి వచ్చి, ఒక మిడిల్ ఏజ్లో పక్వానికి వచ్చినప్పుడు ఎండ విపరీతంగా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు అవి బాగా ఎంత సైజ్ అవుతాయి, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. వెదరు ఎండాకాలం వెళ్ళిపోయే ముందు ఇలా ఉంటుంది, అంటే ఆఖరి స్టేజ్లో ఉన్నప్పుడు అలాగ ఉంటుంది అనమాట. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అవి మాగి మన చేతిలోకి వచ్చి పీక్కొని తినే సమయానికి కువైట్ మొత్తం ఒక్కపోత, ఒక 10-15 రోజులు ఒక్కపోస్తుంది అనమాట. ఓన్లీ మనం ఏం చేయము, నడచము, పని చేయము, ఏం చేయము, జస్ట్ నిలబడుకుంటే చెమట్లన్నీ కారిపోతూ ఉంటాయి. మొత్తం చెమట్లు మొత్తం కారిపోయి ఏసీలో వచ్చి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. అది ఎలా ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఋతుబా అంటారు దాన్ని. చెమట మనం ఏ పని చేయము, ఎక్కడ చేయము, జస్ట్ తిరుగుతూ ఉన్నా కానీ ఎఫెక్ట్ ఫేస్ మీద కొడుతూ ఉంటుంది, వేడిగా తగులుతుంటుంది గాలి అనమాట. సో అదొక 10-15 రోజులకు అలా పెడుతుంది అనమాట. ఆ 15 రోజుల్లో ఈ ఆవిరి, ఈ వేడి మొత్తం వెళ్ళిపోయి ఆ కాయలకు తగులుతాయి. కాయలకు తగిలి
ఇప్పుడు మన ఇండియాలో ఇవి మామిడి చెట్లు ఉన్నాయి కదా, మ్యాంగో, ఇవి లాస్ట్ ఒక బాగా ఇంకా పండే స్టేజ్లో ఉన్నప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు అవి మాగిపోతాయి. అలాగే ఈ 10 రోజులు ఈ కాయ పక్వానికి వచ్చినప్పుడు విపరీతమైన ఉక్కపోత పోసేసి మాగిపోతాయి అన్నమాట. ఆ 15 రోజుల తర్వాత మొత్తం కోవిడ్ మొత్తం క్లీన్గా ఉంటుంది వెదర్. ఒక 10 డేస్, ఒక నెల అనుకోండి, ఓకేనా. అవి అప్పుడు క్లీన్ చేసేసి కూలర్లు పెట్టేసి చిన్నగా వాటికి వల పెట్టడం, కింద ఒక నెట్టుది ఏర్పాటు చేసి కాయలు అనేది రాలి కింద పడిపోకుండా తీసేసుకొని కోసుకొని అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు, తినేవాళ్ళు తింటారు. ఎక్కువ తినేవాళ్ళే ఉంటారు, ఎందుకంటే దివాణీయాలకి ఎక్కువగా వాడే వస్తువు అనమాట అది. ఆ గవ తాగి ఖర్జూరం తిన్నామంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందువల్ల అది ఎక్కువగా ఈ చెట్టుకు ప్రిఫర్ ఇస్తారు అనమాట. కొన్ని ఇళ్ళల్లో అయితే ఈ చెట్ల కోసం ఒక మనిషినే తెస్తారు ఇంటికాడ నుంచి, ఇండియా నుంచి. వాటికి నీళ్ళు పెట్టడం, ఎరువు వేయటం, క్లీన్ చేసుకోవటం, గిన్నెలు వేసుకోవటం, గడ్డి తవ్వటం, ఇలాంటివి చేస్తారనమాట. ఏది ఆ మనిషిని ఆ చెట్ల వరకే. మన డ్రైవింగ్ ఇలాంటి మొత్తం ఈ పక్కన పెట్టేసేయండి, వాటికి సంబంధంలే. వాటి కోసంగా ఒక మనిషినే పెడతారంటే ఇంక వాటికి ఎంత విలువ ఇస్తున్నారో, వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో చూడండి ఆ చెట్లకి, ఓకేనా. ఇవే కాదు, ఈ మొత్తం ఇంకా రేగి చెట్లు కానీ, మునగ చెట్లు కానీ, చిన్న చిన్న పూల మొక్కల చెట్లు కానీ, ఇవి కూడా కొంచెం పచ్చదనాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఇలాంటి చెట్లు కూడా ప్రిఫర్ చేస్తారు. మొత్తం ఒక చెట్టే కాదు, మొత్తం అన్నీ వేసుకుంటారు. ఇక్కడైతే నేను చూసిన తర్వాత ఇక్కడ పుదీనా, కొత్తిమీర, అక్కడక్కడ టమాటా చెట్లు వేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా దవార్ల దగ్గర కూడా ఈ మధ్యన ఎక్కడి నుంచో చెట్లు ట్రాన్స్పోర్ట్ చేసి, అంటే అవుట్ సైడ్లో ఎక్కడైనా వేస్ట్గా ఉంటాయి కదా చెట్లు, ఇళ్ళ దగ్గర కానీ రోడ్ సైడ్ కానీ, అలాంటి ఉపయోగకరంగా నీళ్ళు అందకునే పక్షంలో అలాంటి చెట్లు జేసీబీలు పెట్టేసి మొత్తం కాండం కాడికి లేపేసి ఒక ట్రైన్ లాగా ఎత్తుకొచ్చి ఇక్కడ బూట్ చేస్తారనమాట. తీసుకొని వచ్చి బూట్ చేసిన తర్వాత జస్ట్ ఒక వారం 10 రోజులు అలా వాటర్ పట్టేసి, బాగా డైలీ వాటర్ పట్టేసి వదిలేస్తారనమాట. మొత్తం ఇసుకలో ఉన్న ఆవిరికే, కింద ఉండే నెమ్ముకే అది బతికిపోతుంది, చచ్చిపోయే ప్రసక్తే ఉండదన్నమాట. సో ఇలా కేర్ తీసుకుంటారనమాట కువైట్.